హలో అమ్మ, ఇవాళ మనం కాకరకాయ కారం చేసుకున్నాం. మనకు కావాల్సింది కాకరకాయ. కాకరకాయ కావాలి మనకి. ఒక అర కేజీ, హాఫ్ కేజీ తీసుకున్నాం కాకరకాయలు. తర్వాత మనకి కావాల్సింది నూనె తీసుకున్నాం 1 కేజీ. మనకు కావాల్సింది కాకరకాయల్లో శనగగుండ్లు ఒక 100 గ్రాములు తీసుకున్నాం. మనకి జీలకర్ర ఒక 2 చెంచాలుగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ చేయవలసింది కాకరకాయలు శుభ్రంగా కడగాలి. మనం వెళ్ళి కడుక్కొని వద్దాం. హలో మామ, మన కాకరకాయలు శుభ్రంగా కడిగా మామ. ఇప్పుడు మనం దీన్ని చెక్కు తీయాలి మామ. కాకరకాయలు చెక్కు తీసుకొని చేసుకోవాలి. మన చెక్కు తీసుకోవడానికి మనం వెరైటీ చెక్కు మనకి తీయాలి మామ. చెక్కు తర్వాత శుభ్రంగా చెక్కు తీసుకోవాలి మామ. ఏం మామ, ఏం సంగతిలో ఇంకా ఇలా మనం కాకరకాయ చేస్తాము. ఎలా ఉంటుంది చూద్దాం. ఇలా తీసుకోవాలి మనం చెప్పు. ఇలా తీసుకొని దీన్ని వేసుకోవాలి. చెప్పాలి అలా తీసుకుందా, అలా వేసుకోవాలి. Woke up late, missed the morning blaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. ఓకే మామ, మనం కాకరకాయలు కోసాం. ఇప్పుడు మన వంట రూమ్కి వచ్చాం. మనకు కావాల్సింది చున్నులపాయలు ఒకటి, కాకరకాయలకు కావాల్సింది కాకరకాయలు 1/2 కేజీ. మనకు కావాల్సింది శనగగుండ్లు 100 గ్రాములు, జీలకర్ర కావాలి 2 చెంచాలు, నూనె, చున్నులపాయలు, కారం, కాకరకాయలు ఇవన్నీ గుర్తుంచుకుంటామా. ఇప్పుడు మనం గ్యాస్ దగ్గరికి వచ్చాం. గ్యాస్ వెలిగిస్తామా. మన బాండీ ఒకటి కావాలిగా, వేసుకోవడానికి బాండీ ఒకటి కావాలమ్మా. బాండీ తీసుకున్నామా. ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దామా. మనం గ్యాస్ వెలిగిద్దాం, కింద ఆన్ చేద్దామా. ఓకే, గ్యాస్ వెలిగించాం. ఇప్పుడు మనం
దీనిలో కావాల్సింది బాండీ పెడదాం మామ. బాండీ పెట్టి వేయించాను గుండ్లు. ప్యాడీ తెచ్చారు కాబట్టి మీరు 100 గ్రాములు పెట్టినా 100 గ్రాములు మనకి సరిపోయినంత వేసుకోవాలి. మొత్తం వేసుకోకూడదు, ప్యాకెట్లో 1 కిలో వేయకూడదు. కనపడుతుంది మనకు. ఓకేమా, 100 గ్రాములు చూపిస్తారండి. మా ఇగో మనం 100 గ్రాములు వేసుకున్నాం. ఇగో మామూలుగా బాండీలు వేసి ఇట్లా వేపుకున్నారంటే కొద్దిగా వేపుకోవాలట. మనం కనపడుతుంది మనం మనమే పెట్టుకోవాలి, మనమే చేయాలి మా వీడియోలు. కొద్దిగా అటు ఇటు వచ్చినా చూసుకోండి, ఏం కాకుండా మనం ఇలా ఇలా వేపుకోవాలి. మనం మరి మాడ పెట్టకుండా మనం పెట్టుకుంటా ఐసింగ్లో పెట్టుకుని వంట చేస్తా కిక్కే ఇది మావా. ఇంకా మంచి మంచి లొకేషన్ పెడతాం మా వీడియోలు. ఈసారి మంచి మంచి చేస్తాం మా ఛానల్లో, చూడండి. చూడమ్మా, ఇక అట్లా పెట్టుకోవాలి, మళ్ళీ మాడ పెట్టుకోకూడదు. ఓకేమా, ఆఫ్ చేద్దాం. అయిపోయింది, సరిపోతుంది. ఇది దింపుకొని ఒక గిన్నెలో వేసుకున్నాం. ఒక గిన్నె, చిన్న గిన్నెలో వేసుకున్నాం. దీన్ని తీసుకొని ఈ చిన్న గిన్నెలో వేసుకున్నాము. ఓకే ఓకే దీన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఓకే ఈ ఒక పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ మనం చున్నులపాయలు రెడీ చేసుకున్నామా. మనం చున్నులపాయ చిన్న రోల్ ఉంటే రోల్ తీసుకోండి మా. మీ దగ్గర పెద్దది ఉన్నా పర్లేదు, చిన్నది ఉన్నా పర్లేదు. రోలు కొద్దిగా ఒక్క నిమిషమా ఆ రోల్ తీసుకున్నామా. ఇప్పుడు చున్నులపాయలు దీంట్లో వేసిమా. 2 కాయలు చాలు మా చున్నులపాయలు, మరి ఎక్కువ వద్దు. 2 కాయలు చున్నులపాయలు, 2 కాయలు తీసుకొని ఈ తీపిన బాగలేదు, మామూలుగా తొక్కు తీపిన బాగలేదు. దీంట్లో ఓకే చున్నులపాయలు వేసాం. చున్నులపాయలు వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి మనం రుబ్బుతాం, దంపుతాం. మనం కాయ నలిగేదాకా ఓకే మనమే చేయాలి మా. ఒక్కల వీడియో పెట్టి పట్టుకొని మనమే చేసుకోవాలి. చూడండి మా, కాయని బాగా మెత్తగా చేసుకోవాలమ్మా. మీ ఇంటి దగ్గర పెద్ద రోళ్ళు ఉంటుంది, పల్లెటూళ్ళు అయితే పెద్ద రోళ్ళు ఉంటాయి, మా తొందరగా అయిపోతుంది. ఏ మామూలుగా మన సిటీలో కాబట్టి రుద్దిన తర్వాత కారం వేసుకోవాలి మా. కారం వేసుకోవాలి. 1 నిమిషం ఫోన్ పక్కన పెడుతున్నామా. ఈ కనిపెళ్ళలాగా నించో పెడతా. దీన్ని కొద్దిగా పైకి లేపుతాగు మా. ఓకే ఓకే మా, కనపడుతుంది కదా మీకు. ఓకే రోల్ తీసుకున్నాం. చున్నులపాయలు వేసిన తర్వాత నూనె తర్వాత దీంట్లో మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం తినేవాళ్ళు కారం తినవచ్చు.
మనకు చనిపోయే అంత కారం. నేనైతే 2 చెంచాలు వేస్తున్నా, మీరు మీ ఇష్టం. మా కారం అంతా కొద్దిగా గొడ్డు కారం కాబట్టి 2 చెంచాలు. దీన్ని మనం ఇది పక్కన పెట్టేద్దాం. దీన్ని కళ్ళల్లో పడుతుంది, చిన్నగా ఉంచుకుందాం. కళ్ళోడు ఉంటే పెట్టుకోండి. చెంచా తీసుకొని మన దగ్గర ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రావాలి. చెంచా తీసుకొని మీరు, నేనైతే చాకుతో అంటున్నా. ఏదంటే అది ప్రస్తుతానికి మనకి మెత్తగా నూడుకోవాలమ్మా. చిన్నది అయిపోయింది, పెద్దది అంటే తొందరగా అయిపోయింది మనకి. ఓకే, ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఏడ్చాను గుండెలు వేసుకున్నాము, అవి కూడా వేసుకోవాలమ్మా. ఇది పక్కన పెడదాం, ఒక్క నిమిషం గిన్నెలో పెడదాం. ఏడ్చానగుండ్లు ఇవి కూడా దంచుకోవాలమ్మా. కొద్దిగా వేసుకొని దంచుకోవాలి, కింద పడకుండా. కింద పడుతున్నాయి చూసారా? చిన్నది అయ్యాక పూర్తి మామ దీన్ని దంపుకోవాలి. మిర్చి పట్టుకోవాలి మా, మర్చిపోయా. ఏడ్చానుగుండ్లు మిర్చి పట్టుకొని మెత్తగా చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. మనకి టైం లేదు కాకపోతే నేను మామూలుగా నూరేస్తున్నా. మెత్తగా నూరుకుంటే ఏడ్చానుగుండ్లు ఎప్పుడైనా మిర్చి పట్టుకోండి, మెత్తగా చేసుకున్న దాన్ని. మిర్చి పట్టుకుంటే తొందరగా అయిపోదామా. పడతాం అనుకున్నా మళ్ళీ పోవాలి, చాలా తేవాలి అది మిర్చి. ఇదైతే టైం 5 నిమిషాలు పట్టుకుంటే మనం కూడా అయిపోతామా. నిమిషమా మిక్సీ పడదాం. మనం మిక్సీ పట్టిన తర్వాత మెత్త ముక్కలు చేసుకున్న తర్వాత ముక్కలు చేసుకున్నాం. మనం కడుక్కొని
ఈ ముక్కలు చేసింది కావాలా. మనకు కావాల్సింది కాకరకాయలు ముక్కలు చేసిన తర్వాత కరివేపాకు 1 కప్పు కావాలి మామ. నూనె 1 కేజీ తెచ్చుకోండి. జీలకర్ర కావాలి. కరివేపాకు 1 కప్పు, నూనె ప్యాకెట్, జీలకర్ర, మనం చున్నులపాయలు 2 కాయలు, కారం 2 చెంచాలు, మనం శనగగుండ్లు, ఏరుశనగగుండ్లు 100 గ్రాములు, ఏరుశనగగుండ్లు వేపుకొని అది మిక్సీలో పెట్టుకొని మెత్తగా చేసుకోండి. చేసుకున్న తర్వాత చున్నులపాయలు వేసి నూనెలో దంపండి. దంపిన తర్వాత కారం వేసుకోండి. చున్నులపాయలు బాగా దంపిన మెత్తగా చేసిన తర్వాత ఈ ఏరుశనగగుండ్లు మెత్తగా చేసుకుంటారు కదా, అది దాంట్లో వేసేయండి. మనకి ఎట్ట వస్తుంది, ఇదిగో కనపడుతుందమ్మా మీకు, ఇదిగో ఇలా మెత్తగా వస్తుంది. దీన్ని ఇక్కడ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు కాకరకాయలు నూనెలో వేపుకోవాలి. రండి మావా, వెళ్దాం మనం అడిగెళ్దాం. ఓకే, మీరు కనపడుతుంది అనుకుంటున్నా, ఇక్కడ పెడదాం. ఓకే మావా, కొద్దిగా పైకి లేపుదాం. ఓకే, కాకరకాయలు అక్కడ పెట్టుకున్నాం. కాకరకాయలు అక్కడ పెట్టుకున్నాం కాబట్టి 1 నిమిషం అమ్మా. ఓకే మావా, మనం అన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెడదాం మావా. పొయ్యి మీద పెడదాం. కాకరకాయలు బాండి పెట్టుకొని దీంట్లో వేరే నూనె ఎక్కి నూనె పోసి చూడండి మావా, 1/2 కేజీ జాలే నూనె. మనం గంటి తెద్దాం, జల్లెడి గంటి తెద్దాం. చూడండి మా, జల్లెడి గంటి తెచ్చామా. అటు వెళ్ళి కనపట్లేదు అనుకుంటున్నారా, జల్లెడి గంటి కోసం వెళ్ళామా. 5 నిమిషాలు వేడెక్కని నూనె, కాకరకాయలు వేద్దాం. కాకరకాయ కారం మనం తయారు చేస్తాం. చూడండి, ఏదో ఒకటి చేయమ్మా. ఏదో ఒకటి చేయకపోతే మనం అందులో అది ఇంకేంటి మా ఏం సంగతి చెప్పండి. ఇంకా చూడండి మావా, వీడియో చూడండి. వీడియో చూసి మనకి లైకులు రావాలి మా, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకేనా, కరివేపాకు కూడా తెచ్చుకోండి దగ్గరే. ఏపుగానే గిన్నె ఒకటి కావాలి, గిన్నె కూడా దగ్గర పెట్టుకోండి. ఇదే ఇప్పుడు మనం వేసే గిన్నె కాకరకాయని ఇదే పెట్టుకొని దీంట్లో వేసుకుని సరిపోతుంది. మనకి అన్నీ తీసే పని అవసరం లేదు, సరిపోతుంది. చిన్నది ఒకటి వేద్దాం. వేడెక్కిందో లేదా అంటే లేదు మా, కాగాలి, ఇంకా నూనె కాగాలి. కాగిన తర్వాత ఇప్పుడు వేద్దాం. చేతులే దోగమ్మా, ఏదో ఒకటి వేయాలి. అప్పటిదాకా ఎక్కడ ఆగుతాం మనం. ఓకే, అప్పుడు మావా కాకరకాయలు వేద్దాం. రండి మావా, నూనెలో కాకరకాయలు వేద్దాం. చూడండి, చిన్నగాయండి లాది వచ్చి నేను పడుతుంది. అది బావా, మనం దీంట్లో వేద్దాం, సరిపోతుంది. మనం వీడియో మనమే తీయాలి, మనమే పట్టుకోవాలి, ఫోను మనమే తీసుకోవాలి. అన్నీ కాబట్టి కొద్దిగా అటు ఇటు మొహం కనపడకుండా ఏంది సరిగ్గా రాట్లా అది ఇది అంటారు కదా మామూలు. మనం తెలుసుకోవాలి మా కారుగా. ఇంకా చూడ దగ్గరికి రండి. ఇదిగా నూనె అట్లా వేపుకోవాలి మా. ఇది మా ఇల్లు, మా ఇంట్లో చేస్తాం మా.
ఓకే, దీన్ని ఆగనివ్వము 10 నిమిషాలు. మనకు కావాల్సింది మొత్తం కాకరకాయ కారం. ఇది మా ఏరియా, మా రండి ఒక 5 నిమిషాలు మా చుట్టుపక్కల చూపిస్తాం. ఇదో మా కాలనీ, ఇది గేట్ బయటకు వచ్చాం. ఇది మా ఇల్లు. ఇది అది మా ఇల్లు. నా దగ్గరికి వెళ్ళామంటే లోపలికి. దీన్ని ఒకసారి తిప్పుదాం. పంటలు అప్పుడప్పుడు చేయాలమ్మా కూడా. ఎలా ఇంకేది మా ఏం సంగతులే. మేము మా గది మా అది, ఇది మా గది, టీవీ. ఇది ఇంకో గది. ఇక మా నాన్నగారు, ఆ ఫోటోలో మా నాన్నగారు మా అమ్మగారు కనపడుతుందా బాబు? మా నాన్న మా అమ్మ. నేనేమో మా నానియ, మా నాన్నమ్మ మా నానియ. నేనా కనపడుతుంది మావా వీడియో? ఏమో మా అమ్మమ్మ. ఓకేనా మావా? మా వాళ్ళు ఫోటోలు. దీని దగ్గరికి ఒకసారి వద్దాను. ఇది బాగా వేపుకోవాలి మనం. మొక్క బాగా వేపుకుంటే తినడానికి మనకి బాగుంటుంది. చూసారా టెప్పుకుంటాం మనం. చూడాలన్నా కాయనే బాగా వేపుకోవాలి మనం. కాయని వేపుకుంటే బాగా గోధుమ కలర్ వచ్చే తిప్పుకోవాలి. నేను చూడాలన్నా కనపడుతుందా మీకు? 10 నిమిషాలు వేగితే తీసేద్దాం. చూడండి ఎలా అడుగుతున్నా. ఓకేమా? కాయ ఓకే రావాలమ్మా ఎట్రాగా. ఇదో ఎట్లా ఉండాలి కాయ చూడండి. దగ్గరికి వెళ్ళి కాయ ఎట్లా ఉండాలి కనపడుతుందా? అది మాడిపోట్టకూడదు. సిమ్లో పెట్టుకున్నాం. దీన్ని తీసేద్దామా మాడిపోతే. టంగ్ టంగ్ అంటున్నా చూసామా?
ఉండాలి కాయ. కనపడుతుందమ్మా. విత్తనాలు కూడా వస్తున్నాయేమో, ఇవి కూడా తీసుకోండి. విత్తనాలు కూడా రుచి కాకరకాయ కారంలో. నీట్గా తీసుకోవాలి. ఓకే, చూడమ్మా ఎట్లా ఆగాలి ఈ కాయలు. ఇవి కనపడుతుందమ్మా, దగ్గర రండి. కాయ కొండాలి, అది మారబెట్టుకున్నా బాగోదు. ఇప్పుడు కరేపాకు వేద్దాం. కరేపాకు వేద్దామా సిమ్లో పెట్టుకొని. మామూలుగా రాదమ్మా, తాగొచ్చి గౌరవం ఉండేది మామ. మట్టలు వేసి దీనికి ఒక గిన్నె కావాలి కాబట్టి చిన్న బాండీలు వేసుకున్నాం. మామూలుగా రాదమ్మా. వేసేప్పుడు కరివేపాకు దూరం కూడా ఉండమా. అట్ట వచ్చిందా చూసారా? నూనె పడిందంటే మన ఒంటి మీద పడుతుంది కాబట్టి దూరంగా ఉందండి. తీసేద్దాం. కొద్దిగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తగ్గితే అయిపోతుంది. తీసేద్దాం. కరివేపాకు మరీ మాడబెట్టుకున్నా సేల్ అవుతుంది. ఓకే, దీన్ని గ్యాస్ని కట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ పని అయిపోయింది కాబట్టి ½ కేజీలో కూడా నూనె మినుగుతుంది మనకి. పోసుకుంటే మనకి బాగా ఈ ముక్కలు అవన్నీ బాగా ఎగుతాయి. ఓకే, నేను తీసేద్దాం. కరివేపాకు ఎట్లా ఉండాలి, మరి మాడిపోయినా బాగోదు. ఓకేనా? ఏంది ఎక్కడ వేస్తున్నాడు చూస్తున్నావు? కరివేపాకు ఇలా గిన్నెలు వేస్తున్నాము. గిన్నె అటు పెట్టాలి. ఏం పడేస్తున్నారు ఏందో చూస్తున్నా. మీకోసం మావా ఎన్ని కష్టపడి చేస్తున్నాం. మనకు రావు వంటలు, కానీ మీకోసం ఏదో చేయాలి. మన ప్రయత్నం, మా వీడియో కూడా జనాలు చూడాలి. మనకు వచ్చేలా కొద్దిగా వంటలు వచ్చు, లైట్గా వచ్చు కాబట్టి మరి ఎక్కువ రాదు. కొన్ని వంటలు వచ్చు మనకి, మొత్తమే రాదు. శుభ్రంగా కాకరకాయని ఈ కరివేపాకున ఈ కొద్దిగా కూడా మొత్తం ఏం రాకుండా చిన్నగా లేట్ అయినా
ఓకేమా. ఓకే, కాకరకాయలు వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలపాలి. దీన్ని తీసుకెళ్దాం, ఇంట్లో పెడదాం. ఇంట్లో పెట్టి ఇక్కడ పెడదాం. ఓకే, ఫ్యాన్ ఆపండి. కరెంట్ లైట్ ఆరిపోయా. ఫ్యాన్ ఆపమంటే లైట్ ఆరిపోయా. ఓకే, ఇప్పుడు కరివేపాకుని తీసుకెళ్దాం. కరివేపాకుని ఇవన్నీ పెట్టుకున్నాం. ఇక్కడ మనం చేసి మొత్తం ఇక్కడ పెట్టుకున్నాం. కారం కలుపుకుంది, చున్నులపాయలు, కారం, శనగగుండ్లు, జీలకర్ర నూరుకున్నాం కాబట్టి పొడి అక్కడ పెట్టుకున్నాం. ఉప్పు కావాలి మనకి, గ్యాస్ ఆపాం. ఓకే, గ్యాస్ ఆపాం. సాల్ట్ ఉప్పు కావాలి మనకి. సాల్ట్ ఉప్పు తెద్దాం. ఏంది అటు ఇటు తిరుగుతున్నారు అనుకుంటా. మా ఎదురు గదుడు, మా బ్రదర్ది, నాది కాబట్టి కలిసే ఉంటాం, ఏమో సపరేట్గా ఉంటాం ఆ గది లీగల్లో. ఓకేమ్మా, కనీసం కింద కన్నాం. నీకు కనపడాలిగా, నీకు కనపడకపోతే అబ్బు నేను కూడా కనపడలా. మనం ఎందాక చేసిన మొత్తం చూడు ఎట్టందో. ఓకే, ఒక మా లేదా దూరం కూర్చుంటాం ఒక్క నిమిషం. లైన్ చూడండి. ఓకే, ఓకే పెడదాం. ఓకే, పెడదాం. ఓకేమా, కనపడుతుందా మీకు? కాకరకాయలు, కరివేపాకు, కారం అది కూర్చున్నాం. దీన్ని బాగా కాకరకాయలు నూనె లేపుకున్నాం. దీన్ని బాగా నలుపుకోవాలి. బాగా నలుపుకోమా, చేతితో నలుపుకోండి. బాగా నలుపుకోండి. మా సిస్టర్ వచ్చింది. ఆ సిస్టర్ వీడియోకి రావాలంటే భయం. ఏం చేస్తాడంటే మందాయని చూస్తుంది. బాగా దీన్ని బాగా పెద్ద కాయలు మన రౌండ్ ఉంటాయి కదా, అవన్నీ నలిగిపోవాలి. మనం చేసి వెరైటీలు అయ్యి కాయ ఉన్నా బాగాలేదు, రుచిగా ఉంటుంది. కాయ తినొచ్చు. పొడి ఉన్నా బాగాలేదు. బాగా దీన్ని నలుపుకోవాలి. కాకరకాయ తింటే మంచిది మామ. కాకరకాయ తింటే అందరికీ మంచిది. ఓకేమా, మనం ఇట్లా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు వేయాలమ్మా. కరివేపాకు కాలిపోతుంది మాము, కాలిపోతుంది. కరివేపాకు వేసుకున్నాం. ఈ కరివేపాకును కూడా మామూలుగా కాలిపోతుంది మాము. దీన్ని కూడా ఇట్లా నలుపుకోవాలి మా. అసలు కరివేపాకు వస్తేనే రుచే వేరు మా. అసలు ఏం తినాలి, నెయ్యిలా ఉంది మా. అసలు బాగా దీన్ని బాగా నలుపుకోవాలమ్మా. చూపిస్తున్నాను. ఓకేమా, కరివేపాకు కూడా రెండు మిక్సింగ్ చేసి కలిపాం కాబట్టి దీంట్లో కారం వేయాలమ్మా. కారం మనం వేసిన చున్నులపాయలు, కారం, జీలకర్ర వేసాం కాబట్టి దీంట్లో కారం వేసి దీన్ని కూడా మనం చేత్తో
ఏమవుతుంది మా రుచి మాలు లేదు వాసన కారం వేయగానే టేస్టే వేరు మా ట్రై చేయండి కూడా మీరు కూడా సింపులే మా కాకరకాయ చేసుకోవడం కారం సింపులే పెద్ద కష్టమేం కాదు. ఇదేనా నెల ఉంటుంది కాబట్టి మనం కాకరకాయ నెల గట్టిగా నెల ఉంటుంది మనకి నీళ్ళలో మనం తడిపేది కాబట్టి నీళ్ళు పోయేలా కాబట్టి నెల ఉంటుంది. దీంట్లో ఉప్పు వేయాలి మనం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఎన్నో మర్చిపోయాం అనుకున్నాం ఉప్పు వేయాలి. ఉప్పు లేకపోతే అసలు టేస్ట్ వేది. మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి, చూసి వేసుకోండి. మీకు కావాలంటే కసిపోయిందంటే బాగోదు కాబట్టి సరిపోయినంత. ఉప్పు పాడుగానే టేస్టే మా బాగా ఉప్పుని కలిపేసి దీంట్లో పప్పు వేసుకొని దాంట్లో నెయ్యి వేసి కాకరకాయ నంచుకుంటే ఏముంటుంది మామ? ఉప్పే కాదు, సాంబారు, రసం, మొత్తం రసం సాంబారు మనకి అసలు దీనికి రుచే వేరుగా ఉంటుంది మామ. బాగా దీన్ని పిచ్చుకేమంటాం మొక్కకు పట్టాలి మా. మొక్కకు పట్టాలి కాబట్టి దీన్ని ఉప్పు సరిపోయిందో కూడా చూడాలి మా. మనం ఉప్పు ఒక మొక్క తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా వేసుకోవాలమ్మా. కొద్దిగా ఆప్షన్ చేసుకోవాలి. రుచేవేది మా అసలు. అసలు ఏముందిలే మావా, అసలు ఉట్టిదే తినాలనిపిస్తుంది మా. కాకరకాయ కారం అసలు మామూలుగా లేదు. అసలు ఉట్టిదే తినాలనిపిస్తుంది. కాకరకాయ మనం అట్లా చేసాము. చేసిన ఫస్ట్ సారేనా సూపర్గా ఉండేది మా కాకరకాయ కారం. అసలు ఏముందిలేమా రుచి వేరు. అసలు పిల్లలకి పెట్టి సాంబారు పప్పులో వేసుకొని తింటుంటే చికెన్ కూడా సరిపోతుంది దెబ్బకి. అది ఎక్కేమోవా చూడండి ఎలా ఉంది చూపిస్తా ఆగండి మీకు. కాకరకాయ కారం చూపిస్తున్నా చూడండి మావా. మీ ఇంట్లో చేసుకోవాలన్నా ఇలా చేసుకుని మావా నేను చెప్పింది. ఇదిగో కారం కనపడుతుంది మావా, కారం కనపడుతుంది కాబట్టి ఇదిగో కారం. ఓకేనా? దీన్ని టేస్ట్ చేద్దాం. అసలు మామూలుగా లేదు మా.
దీన్ని తిని చూద్దామా అస్సలా దీన్ని తిని చూద్దాం. ఓకే ముక్క ముందు ఏం తిన్నా ముక్క తిన్నామా. మనం చేసిన కాకరకాయ కారం ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? మీరు కూడా చేసుకోండి, తినండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బొబ్బా సూపర్ మావా. మీరు కూడా చేసుకోండి కాకరకాయ. వా అన్నీ సూపర్గా ఉండి మా కరెక్ట్గా వేసుకున్నాం మనం. ఓకే మా బాబా సూపర్గా ఉంది కాకరకాయ కారం. సూపర్ అనిపించింది మా కారం ఇది. ఓకే మావా బాయ్. మన ఛానల్ సపోర్ట్ చేయండి మావా. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోలు చేద్దాం. మీకు నచ్చినవి ఇలా చేయాలి, ఇలా వీడియోలు ఇలా చేయాలని చెప్పండి. మన మెసేజ్ పెట్టండి, మనం లైక్ చేయండి, మన కామెంట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి మన వీడియోలు. మన ఛానల్ మన దాకా బాగానే చూశారు మా ఛానల్లో బాగానే వచ్చింది, అందరూ బాగానే చూస్తున్నారు, లైక్ చేశారండి, బాగానే చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఈ వారం కానించి ఏ వీడియో పెట్టినా చూడట్లా, లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా మనం. కాబట్టి ఏం తప్పు ఉంటే ఇది బాగలా అని చెప్పండి, ఇంకో వీడియో చేద్దాం నెక్స్ట్. ఓకేనా మామ? కానీ చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి. మరి మంచి మంచి వీడియోలు చేద్దాం. మన గుంటూరులో ఏమున్నా మీకు చూపిస్తాం. ఓకేనా మామ? బాయ్ మామ బాయ్. కాకరకాయ కారం.